ఎందుకంటే రెడ్ క్రాస్ వాళ్ళు ప్రతిసారి ఇది చేశారు కదా, హ్యూమన్ రైట్స్ అని చెప్తారు కదా. ఇప్పుడు దే హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ గివ్ ఫుడ్. అయితే దీనికి లక్కీగా హమాస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మేము ఫుడ్ ఇది ఇస్తానంటే కనుక మేము ఒప్పుకుంటాము అని చెప్పి వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఆరోగ్యమైన పరిస్థితుల్లో ఉంచాలి. ఏముంది అక్కడ నుంచి ఘోరమైన పరిస్థితుల్లో ఉంచడం కంటే చచ్చిపోవడం బెస్ట్ కదా. వాళ్ళు హోస్టేజెస్ గా ఉన్న వాళ్ళు హోస్టేజెస్ గా వాళ్ళు గనక పోతే మళ్ళా రెయిన్ ఆఫ్ రాకెట్స్ కానీ రెయిన్ ఆఫ్ ఫైర్ గానీ హమాస్ వాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా. చాలా మంది ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వీళ్ళందరూ ఏంటంటే అసలు హమాస్ కి ఫ్యూచర్ అనేది ఉండకూడదు గాజాలో అని చెప్పి చాలా కంట్రీస్ వాళ్ళు ది వీడియోస్ చూసి రెస్పాండ్ అయ్యారు కూడా, అందరూ బాధపడ్డారు కూడా. సో అసలు ప్రపంచం అంతా ఏంటో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నింటినీ మట్టు పెడితే కానీ దేశాలు ఆగవు. ఈ అమెరికా ఇట్లాంటి దేశాలు తయారు చేసిన టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్లే సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్ గా రెబెలిన్ అయింది. ఇవన్నీ అమెరికా చేసిన దరిద్రమే ఇదంతా. ప్రస్తుతానికైతే హమాస్ లో ఇజ్రాయలీ హోస్టేజెస్ పరిస్థితి చూసి ప్రపంచం అంతా అవాక్ అవుతుంది. నెతన్యాహు రెడ్ క్రాస్ వాళ్ళకి అర్థించారు, మీరు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి అని చెప్పి. హోప్ఫుల్లీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, యుద్ధాలు ఆగిపోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.